రైతు సోదరులకు నమస్కారం. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితికి అనుగుణంగా ఈరోజు మనము పశువులలో వేసవి తాపం నివారణ పద్ధతుల గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ వేసవి తాపం యొక్క ప్రభావం పశువుల ఉత్పత్తి మీద చాలా అధికంగా ఉంటుంది. ఈ పశువులలో వేసవి తాపం ఎప్పుడొస్తుంది? దాన్ని మనము నివారించుకునే పద్ధతులేంటివి అన్న దాని గురించి ఆలోచన చేద్దాం. మరి వడదెబ్బ అన్నటువంటిది, వేసవి తాపం అన్నటువంటిది ఒక శారీరక స్థితి. అంటే జంతువు యొక్క శరీరంలో ఉత్పత్తి అయ్యే ఉష్ణోగ్రత, అదేవిధంగా పరిసర వాతావరణంలో నుంచి మరి గ్రహించినటువంటి ఆ వేడి, ఈ రెండిటిని కలిపి వాతావరణంలోకి ఎంతైతే వేడిని విడుదల చేయగలిగినటువంటి సామర్థ్యం పశువులో ఉంటుందో, దీంట్లో వ్యత్యాసం వచ్చినప్పుడు పరిసర వాతావరణంలోకి ఆ వేడిని విడుదల చేసే సామర్థ్యం ఒకవేళ ఎక్కువగా ఉన్నప్పుడు గ్రహించిన దానికంటే దానిని మనము వడదెబ్బగా మనం చూస్తా ఉంటామనమాట. దీన్ని కొంచెం సాంకేతికంగా మనం ఆలోచన చేసినప్పుడు వాతావరణంలో ఉష్ణోగ్రత, వాతావరణంలో తేమ, ఈ రెండిటిని మరి బేరీజు వేస్తూ కొన్ని ప్రమాణాలను నిర్ణయించడం జరిగింది. ఆ ప్రమాణాల ఆధారంగా పశువు ఈ వడదెబ్బకు గురైందా లేదా అన్నటువంటి సంగతిని మనము చాలా సులువుగా అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఈ టీహెచ్ఐ రేంజ్ అంటానంటే వాతావరణంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రత, తేమ యొక్క శాతం 72 కంటే తక్కువ ఉన్నప్పుడు పశువు ఉత్పత్తి సామర్థ్యం అన్నది సాధారణంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇది చాలా కంఫర్టబుల్ జోన్ అన్నమాట. అదేవిధంగా 72 నుంచి ఒకవేళ 75 వరకు ఉంటే అప్పుడు మనకు మైల్డ్ స్ట్రెస్ అంటాం. సాధారణంగా వచ్చే వడదెబ్బలో చాలా స్వల్పమైనటువంటి వడదెబ్బకు గురవ్వడానికి అవకాశం ఉంటుంది. తర్వాత 76-80 వరకు ఒకవేళ చూస్తే, ఒక మాదిరి వడదెబ్బకు పశువు గురవ్వడానికి అవకాశాలుంటాయి. అదే 81-88 ఒకవేళ ఉంటే, ఏది వాతావరణంలో ఉష్ణోగ్రత, తేమ అధికంగా ఉన్నప్పుడు టీహెచ్ఐ రేంజ్ అన్నది 81-88 వరకు ఉంటే, అది తీవ్రమైనటువంటి వడదెబ్బకు గురైనట్టుగా మనం గమనించొచ్చు. అదేవిధంగా 88 కంటే ఎక్కువైనప్పుడు ఇది ఇంకా మరణాలకు కారణమయ్యేటువంటి రేంజ్ అనమాట. దీన్ని మనము ఇంకొంచెం విపులంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ విలువలు అంటే నంబర్స్‌ని చూసినప్పుడు మనకు అర్థం కాదు కాబట్టి. టీహెచ్ఐ రేంజ్ 72 కంటే తక్కువ ఉండడం అంటే ఏంటిది? ఎప్పుడు పశువు యొక్క ఉత్పత్తి సామర్థ్యము సాధారణంగా ఉంటుంది అని చెప్పి మనం ఆలోచన చేస్తే సులువుగా అర్థం అవ్వడానికి, వాతావరణంలో ఉష్ణోగ్రత 26 డిగ్రీల నుంచి 28 వరకు ఉండి, తేమ శాతము 28-52 వరకు ఒకవేళ ఉంటే, అప్పుడు పశువు యొక్క ఉత్పత్తి సామర్థ్యం అన్నది సాధారణంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. తెలంగాణ ప్రాంతంలో మన వాతావరణంలో తేమ సాధారణంగా 20% నుంచి 50% వరకు ఉంటుంది గాబట్టి, మనం 20% నుంచి 50% వరకు ఉన్నటువంటి తేమ, దానికి అనుగుణంగా ఉన్నటువంటి ఉష్ణోగ్రతను దృష్టిలో బెట్టుకొని, మనం దీన్ని అర్థం జేసుకోవడానికి ప్రయత్నం జేయాలనమాట. సో, ఎప్పుడైతే ఈ టీహెచ్ఐ రేంజ్ వాతావరణంలో ఉష్ణోగ్రత, తేమ శాతము 72-75 వరకు ఉంటే, స్వల్పమైనటువంటి వడదెబ్బకు పశువు గురవ్వడానికి అవకాశం ఉంటుంది. దీన్ని మనం ఏ విధంగా అర్థం జేసుకోగలము అంటానంటే, పశువు ఎక్కువసేపు నిలబడి ఉండడం అన్నది గమనించొచ్చు. ఎప్పుడైతే పశువు ఎక్కువసేపు సాధారణ పరిస్థితి కంటే ఎక్కువసేపు ఒకవేళ అది నిలబడుతుంది అంటే, దాని ఉచ్ఛ్వాస, నిశ్వాసలు అంటే ఊపిరి తీసుకునే విధానము మారిపోయింది అనంటే, మనం అర్థం చేసుకోవాల్సిందేందంటే, స్వల్పమైనటువంటి వడదెబ్బకి పశువు గురైంది అని. వాతావరణంలో ఉష్ణోగ్రత 31 డిగ్రీలుండి 23% వరకు ఒకవేళ తేమ ఉన్నట్లయితే, అప్పుడు పశువులో ఈ మార్పులన్నది మనం గమనించవచ్చు. అదేవిధంగా ఒకవేళ ఈ ఉష్ణోగ్రత, తేమ అన్నది 76-80 వరకుంటే, ఒక మాదిరి వడదెబ్బకు పశువు గురవ్వడానికి అవకాశం ఉంటుంది. అది ఏ విధంగా మనం గుర్తించగలము? పశువు తీసుకునే మేత సరిగా తీసుకోకపోవడము, తరువాత అది ఇచ్చే పాల ఉత్పత్తి తగ్గిపోవడం, పాలల్లో ఉన్నటువంటి ఘన పదార్థాలు ఫ్యాట్ గాని, ఎస్ఎన్ఎఫ్ గాని తగ్గడము అన్నటువంటి దాన్ని మనం గమనించొచ్చు. అంటే ఇంత సునిశితంగా మనం పశువును పరిశీలించినప్పుడు మాత్రమే, ఆ పశువు వడదెబ్బకు గురైందా లేదా అన్నటువంటి సంగతి మనకు అర్థమవుతది. ఎప్పుడైతే 76-80 ఈ నంబర్ మనం అర్థం చేసుకోవాలి అంటానంటే, వాతావరణంలో ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్ నుంచి 34 డిగ్రీల సెల్సియస్ వరకుండి,
మరి 23% తేమ నుంచి 51% తేమ ఉన్నప్పుడు మరి ఇలాంటి పరిస్థితిని మనము గమనించవచ్చు. ఇక్కడ మనము రైతు గమనించాల్సింది ఏంటిది అంటానంటే, మరి పాలల్లో వెన్న శాతము తగ్గిపోతుంది. పాలల్లో వెన్న శాతం తగ్గినప్పుడు మనందరికి తెలుసు, రైతాంగానికి తెలుసు. ఆ పాల ధర అన్నది వెన్న శాతాన్ని బట్టే నిర్ధారణ జరుగుతా ఉంది. కాబట్టి ఎప్పుడైతే వెన్న శాతం తగ్గుతుందో, మరి పాల ధర గూడా తగ్గడం అన్నది మనం గమనించొచ్చు. అదే విధంగా మరి 81-88 ఇందాక మనం చెప్పుకున్నట్టుగా, మరి తీవ్రమైనటువంటి వడదెబ్బకి పశువు గురైనప్పుడు ఏ విధంగా ఉంటుందంటే, చాలా మరి ఫాస్ట్‌గా ఊపిరి తీసుకోవడం, ఉచ్ఛ్వాస, నిశ్వాసాలన్నయి చాలా ఫాస్ట్‌గా జరగడం, నోట్లో నుంచి మరి జొల్లు గారడం, మరి ఒకవేళ మరి ఉష్ణోగ్రత చాలా అధికంగా ఉండడం. అంతేగాకుండా మనం ఎన్ని సార్లు దానికి సూడి గట్టడానికి మనం ఇంజెక్షన్స్ ఇచ్చినా గాని, అది సూడి నిలవకుండా ఉండడం అన్నది మనం గమనించొచ్చు. ఎదకొస్తుంది. ఎదకు సంబంధించినటువంటి సూది మనం ఇస్తాము. కానీ, ఆ ఎద అన్నది నిలవకుండా పోతా ఉంది. ఇది ఎప్పుడు జరుగుతది అంటానంటే, అధికమైనటువంటి వడదెబ్బకు గురైనప్పుడు మనం ఈ లక్షణాలు గమనిస్తాం. సాధారణంగా 38 డిగ్రీల సెల్సియస్ ఉండి, మరి వాతావరణ ఉష్ణోగ్రత ఉండి, 36% మరి తేమ ఉన్నట్లయితే, లేదు అంటానంటే 39 డిగ్రీల సెల్సియస్ ఉండి, 30% వరకు వాతావరణంలో మరి తేమ ఉన్నట్లయితే, మనం ఇలాంటి పరిస్థితిని గమనిస్తాము. అదే గాకుండా మరి ఈ వాతావరణంలో ఉష్ణోగ్రత, తేమ చాలా అధికంగా ఉన్నప్పుడు ఈ టీహెచ్ఐ రేంజ్ అన్నది 88 దాటింది అంటానంటే పశువులో మరణాలను మనము గమనించడానికి అవకాశం ఉంది. 36 డిగ్రీల సెల్సియస్ నుంచి 47 డిగ్రీల సెల్సియస్ ఉండి, అదే విధంగా వాతావరణంలో అధికంగా మరి తేమ శాతం ఉన్నప్పుడు, అంటే మనం అనుకున్నాం గదా! తెలంగాణలో 20% నుంచి 50% వరకు తేమ ఉంటుంది. ఈ తేమ గూడా అధికంగా ఉన్నప్పుడు, మరి పశువు అన్నది మరణించడం అన్నది జరుగుతా ఉంది. ఈ పరిస్థితులు మనం గమనించినప్పుడు, వీటిని నివారించాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంటుంది. ఈ నివారణ పద్ధతులన్నది రైతాంగము వారికి తోచిన విధంగా వాళ్ళు చేస్తా ఉంటారు. కానీ శాస్త్రీయ పద్ధతిలో ఈ వడదెబ్బను నివారించడానికి అనేకమైనటువంటి సులువైనటువంటి పద్ధతులున్నాయి. శాస్త్రీయమైనటువంటి పద్ధతులున్నాయి. మరి నూతనమైనటువంటి పశు జాతులను అభివృద్ధి చేసినటువంటి విధానాలున్నాయి. వాటి గురించి మనము మరి విపులంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి భారతీయ వ్యవసాయ మండలి వాళ్ళు మరి అభివృద్ధి చేసినటువంటి వాటి యొక్క పోషణలో, వాటి యొక్క వాతావరణంలో, వాటికి సంబంధించినటువంటి జన్యుపరమైనటువంటి మార్పుల గురించి వాళ్ళు అనేకమైనటువంటి సూచనలు చేశారు. ఈ వడదెబ్బ నివారణ గురించి ఈ పద్ధతులు మనం పాటించినట్లయితే మరి సులువుగా మరి నివారించుకోవచ్చు అన్నటువంటి అంశాన్ని మనం గమనించాలి. సో, ప్రాముఖ్యంగా మనం ఈరోజు ఆలోచించాల్సింది ఏంటిది అంటానంటే, పశువును మనము అనేక విధాలుగా మరి పోషణ చేస్తా ఉంటాం. పచ్చి మేత ఇస్తాం, ఎండుగడ్డి ఇస్తాం, మరి దానా ఇస్తాం, మినరల్ మిక్చర్ ఇస్తాం. మరి కొన్ని సందర్భాలలో సప్లిమెంట్స్ ఇస్తా ఉంటాం. అయితే ఇక్కడ మనము చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటిది అంటానంటే, ఈ ఐసీఆర్ వాళ్ళు, భారతీయ వ్యవసాయ మండలి వాళ్ళు రూపొందించినటువంటి నూతనమైనటువంటి విధానాలు కొన్నున్నాయి. మరి కోళ్ళల్లో చూసుకున్నట్లయితే ఆక్సిక్యూర్ అన్నటువంటి ఒక మరి సప్లిమెంట్‌ని వాళ్ళు డెవలప్ జేశారు. ఇది ప్రాముఖ్యంగా కోళ్ళకు పనిచేస్తా ఉంటుంది. ఎప్పుడైతే వడదెబ్బకు మరి కోళ్ళు గురైనప్పుడు సాధారణంగా వాటి ఆకలి మందగిస్తా ఉంటుంది. అంతేగాకుండా మనం ఇచ్చినటువంటి పోషణలో నుంచి ఆ పోషకాలని మరి ఆ కోడి అబ్జార్బ్ జేసుకోదు సిస్టమ్‌లోకి. దాన్ని నివారించడానికి మరి భారతీయ వ్యవసాయ మండలి వాళ్ళు రూపొందించినటువంటి ఆక్సిక్యూర్ అన్నటువంటి దాన్ని మనం ఒకవేళ వాడినట్లయితే, ఈ సప్లిమెంట్‌ని దాన్ని మరి దానాలో మనం వాడినట్లయితే, మరి దాని ఆకలి మందగించడం జరగదు. అదే విధంగా ఇచ్చినటువంటి ఆ పోషకాలు మరి శరీరంలోకి అబ్జార్బ్ అయ్యి, మరి గుడ్ల ఉత్పత్తి గాని, మాంస ఉత్పత్తి గాని సరిగా జరగడానికి అవకాశం ఉంటుంది. అదే గాకుండా మరి ఈ వడదెబ్బ నివారణలో చాలా మరి రైతులు పాటించవలసినటువంటి అంశం ఏంటిది అంటానంటే, దానాన్ని బ్యాలెన్స్ జేయడము. అంటానంటే, సరైనటువంటి పాలల్లో అన్ని న్యూట్రియంట్స్‌ని పశువుకు అందించడం అన్నది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. ఒకవేళ మనము ఆ పశువుకి ఇస్తున్నటువంటి దానా కొద్దిదైనప్పటికిని పర్లేదు గానీ, దాంట్లో పోషక విలువలు అధికంగా ఉండడానికి ప్రయత్నం జేయాలి. ఎందుకు అంటానంటే, ఈ వడదెబ్బ జరిగినటువంటి సందర్భంలో పశువు ఆ పోషకాలని శరీరంలోకి అబ్జార్బ్ జేసుకోదు. కాబట్టి అధికమైనటువంటి పోషకాలున్నటువంటి దానను ఒకవేళ మనం అందించినట్లయితే, ఈ
వడదెబ్బ వలన వచ్చినటువంటి మరి ఆ నష్టాలను మనము పూడ్చుకోవచ్చు అన్నటువంటి సంగతిని గమనించాలి. అయితే ఈ భారతీయ వ్యవసాయ మండలి వాళ్ళు సూచించినటువంటి చాలా మంచి సూచన ఏంటిది అంటానంటే, మీకు సులువైనటువంటి భాషలో చెప్పాలి అంటానంటే, పశువుని మనం ఏం జేయాలి అంటానంటే, రంజాన్ మాసంలో రోజా ఏ విధంగా అయితే మరి ముస్లిం సోదరులు పాటిస్తారో, అలాంటి విధంగానే పశువులకు గూడా మనం దానాన్ని అందించాలి. పశు పోషణ ఆ విధంగా చేసుకోవాలి. అంటే ఏంటిది? అంటే సూర్యాస్తమయం 6 గంటల నుంచి అంటే సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం సూర్యోదయానికి ముందే అంటే 5 గంటల వరకు, ఉదయం 5 గంటల వరకు మనం పశువుకివ్వాల్సినటువంటి పోషణ, ఆ దాన దాంట్లో 60% వరకు ఇచ్చేయాలి. 60% వరకు సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం కంప్లీట్ అయ్యే లోపల మనం దానికి 60% దానికి అందించేసేయాలి. మిగిలినటువంటి 40% యొక్క ఆ పోషణ అన్నది మరి డే టైమ్‌లో మనం అందించడానికి ప్రయత్నం చేయాలి. దాని ద్వారా ఏమైతుంది అంటానంటే మరి ఆహారం సులువుగా అరగడం జరుగుతా ఉంది. ఆ పోషకాలన్నవి మరి నష్టపోకుండా మరి ఆ పశువు అందించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే విధంగా వడదెబ్బకు గురైనటువంటి పశువులో మనము చాలా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏంటిది అంటానంటే నీళ్ళ వసతి. మరి చాలా శుభ్రమైనటువంటి నీళ్లు దానికి అందించాలి. అదే విధంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటిది అంటానంటే, పశువుకి అవసరమైనటువంటి నీళ్ల శాతం ఈ వడదెబ్బకు గురైనటువంటి సందర్భంలో, అధిక ఉష్ణోగ్రత ఉన్నటువంటి సందర్భంలో ఏమవుతుంది అంటే రెట్టింపు అవుతుంది. అందుకనే 50 లీటర్లు నీళ్లు తాగే పశువుకి మనం 100 లీటర్ల నీటిని మరి అందుబాటులో ఉంచాలి. అది గూడా శుభ్రమైనటువంటి నీటిని, తర్వాత చల్లగా ఉన్నటువంటి నీటిని పశువుకి అందుబాటులో ఉంచడం అన్నది గుర్తుంచుకోవాలి. భారతీయ వ్యవసాయ మండలి వాళ్ళు, నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్ వాళ్ళు అనేక రకమైనటువంటి ఈ వడదెబ్బ నుంచి నివారించడానికి మరి రకరకాలైనటువంటి నూతనమైనటువంటి విధానాలను వాళ్ళు డెవలప్ జేశారు. పశు పోషణలో తర్వాత అది ఉన్నటువంటి వాతావరణంలో తీసుకురావాల్సినటువంటి మార్పులు, వాటన్నిటి గురించి వాళ్ళు చాలా మరి నూతనమైనటువంటి ఆవిష్కరణలు వాళ్ళు చేశారు. వాటి గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిది పశు షీత్ వర్ధక్ అన్నటువంటిది ఒక సప్లిమెంట్‌ని మరి ఎన్‌డీడీబీ వాళ్ళు తయారు చేశారు. ఇది పశు షీత్ వర్ధక్ అన్నటువంటిది ఏంటిది అంటానంటే, మన దానాలో 350 గ్రాముల వరకు ప్రతిరోజు ఒకవేళ మనము ఈ అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు మనం పశువుకి అందించినట్లయితే, వడదెబ్బ వల్ల ఏదైతే పాల ఉత్పత్తి తగ్గుతుందో, ఆ పాల ఉత్పత్తి తగ్గడాన్ని మనం 11% వరకు నివారించవచ్చు. అదే విధంగా మరి దాంట్లో ఉన్నటువంటి వెన్న శాతం ఎంతైతే తగ్గుతుందో, దాంట్లో 7% వరకు మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగానే ఆక్సిక్యూర్ అన్నటువంటిది మళ్ళీ కోళ్ళ గురించి మరి డెవలప్ చేసినటువంటి సప్లిమెంట్. ఇది ఏ విధంగా పనిచేస్తుంది అంటానంటే, మరి కోళ్ళలో రెస్పిరేటరీ ఆల్కలోసిస్ అంటానంటే, మనం ఉచ్ఛ్వాస, నిశ్వాసలు ఊపిరి తీసుకోవడం అన్నది చాలా స్పీడ్‌గా జరుగుతా ఉంటుంది. ఎప్పుడైతే ఆ స్పీడ్‌గా జరుగుతా ఉన్నప్పుడు ఏమవుతది అంటానంటే, మరి శరీరంలో నుంచి కార్బన్ డయాక్సైడ్ అన్నది బయటికి ఎక్కువగా పోతుంది. సో, ఎప్పుడైతే బయటికి కార్బన్ డయాక్సైడ్ ఎక్కువగా పోతా ఉందో, అప్పుడు రెస్పిరేటరీ ఆల్కలోసిస్ అన్నటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి మనం కోళ్ళల్లో మనము అబ్జర్వ్ చేయవచ్చు. సో, దీన్ని నివారించడానికి వాళ్ళు తయారు చేసినటువంటిదే ఆక్సిక్యూర్. ఒకవేళ ఆక్సిక్యూర్ మనం ఇచ్చినట్లయితే, ఆ కోళ్ళల్లో మరి ఆకలి మందగించదు. అదే విధంగా పోషకాలను గూడా సరిగ్గా మరి కోళ్ళు తీసుకుంటాయన్నటు సంగతి ఇందాక గూడా మనం మాట్లాడుకున్నాం. మరి ఇంకా మనము వడదెబ్బలో మరి జరిగే నష్టాలు, పశువులలో మరి కలిగే నష్టాలేంటివి అంటానంటే, మనుషులకి ఏ విధంగా అయితే మరి ఎక్కువగా మరి స్వెట్ రావడం వల్ల ఎలక్ట్రోలైట్స్ ఇంబాలెన్స్ అన్నది మనం అబ్జర్వ్ చేస్తాం మనుషులలో గూడా. సో, సేమ్ అదే విధంగా మరి పశువులలో గూడా ఈ ఎలక్ట్రోలైట్ ఇంబాలెన్స్ అన్నది మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో, దీన్ని నివారించడానికి మన దగ్గరలో ఉన్నటువంటి ఆవిష్కరణలు ఏంటివి అంటానంటే సోడియం బైకార్బోనేట్ అంటానంటే మన ఇళ్ళల్లో గూడా దొరుకుతా ఉంటుంది. అందుబాటులో ఉంటుంది. బేకింగ్ సోడా అన్నది. దాన్ని మనము 0.75% నుంచి 1.5% వరకు ఒకవేళ పశువుకి అంటానంటే డ్రై మ్యాటర్ ఇంటేక్ ఒక పశువు డ్రై మ్యాటర్ ఇంటేక్ ఎంతుంటుంది? 2.5 నుంచి 3% ఉంటుంది. అధికంగా దిగుబడిచ్చే పశువులలో అయితే 2.5 నుంచి 3.5 వరకు డ్రై మ్యాటర్ ఇంటేక్ ఉంటుంది.
సో, ఈ 2.5 నుంచి 3.5లో ఒక 0.75% నుంచి 1.5% వరకు ఈ డ్రై మ్యాటర్ ఇంటేక్‌లో ఒకవేళ మనం బేకింగ్ సోడా ఒకవేళ కలిపినట్లయితే, మరి ఆ పశువులో ఉన్నటువంటి రూమెన్ అంటానంటే కడుపులో ఆ పీహెచ్ అన్నటువంటి దాన్ని మనం సరైనటువంటి విధానంగా రెగ్యులేట్ జేయొచ్చు, కాపాడుకోవచ్చు. అంటే సమ్మర్ ఎసిడోసిస్ కంప్లీట్‌గా ఎసిడిక్ మరి వాతావరణం ఉండకుండా, మరి దాన్ని మనం నివారించినట్లయితే, ఆ పశువు యొక్క ఉత్పత్తి అన్నది సాధారణంగా ఉండడానికి అవకాశం ఉంటుందన్నమాట. అదే విధంగా మనం గమనించినట్లయితే ఈ ఎలక్ట్రోలైట్స్ మరి పొటాషియము, మెగ్నీషియంని ఒకవేళ మనము పశువుకు అందించినట్లయితే, ప్రాముఖ్యంగా పొటాషియం ఏ విధంగా పనిచేస్తుంది అంటానంటే, మరి శరీరంలో ఉన్నటువంటి ఈ స్వేద గ్రంథులు, స్వెట్ గ్లాండ్స్ ఉన్నాయి గదా! ఆ స్వెట్ గ్లాండ్స్‌ని మరి వాటి పనితనాన్ని నిర్ధారించేది ఏంటి అంటానంటే పొటాషియం. సో, ఇప్పుడు మనం పొటాషియంని, మెగ్నీషియంని ఒకవేళ పశువుకు మనం అందించినట్లయితే, ఈ వడదెబ్బ నుంచి కలిగే ఈ ఎలక్ట్రోలైట్ ఇంబాలెన్స్‌ని మనము తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే విధంగా మనము ఆలోచించినట్లయితే, మరి పశువు వడదెబ్బకు గురైనప్పుడు, దానికి ఇవ్వాల్సినటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ గాని, ట్రేస్ మినరల్స్ విషయంలో మనము రైతులు చాలా చాలా జాగ్రత్తగుండాలి. ఎందుకంటే, ఈ యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో నుంచి పోయినప్పుడు, ఆ మినరల్స్ అన్నవి శరీరంలో నుంచి బయటకు పోయినప్పుడు, సాధారణంగా జరిగేది ఏంటిది అంటానంటే, పశువులో ఉన్నటువంటి సెల్ అన్నది డ్యామేజ్ అవుతా ఉంటుంది. ఎప్పుడైతే సెల్ డ్యామేజ్ అవుతదో, మనకు తెలియకుండానే మరి పశువు ఒక రకమైనటువంటి ఇన్‌ఫ్లమేషన్‌కి గురవుతది. ఇన్‌ఫ్లమేషను అంటానంటే, మరి గాయం అయినట్టుగా ఒక రోగము కలిగే పరిస్థితులు పశువులో ఏర్పడతాయి. సో, వాటిని నివారించడానికి మరి విటమిన్ ఇ అండ్ సెలీనియం దీన్ని మనము 100-150 మిల్లీగ్రామ్స్ వరకు మన దానాలో మనం అందించినట్లయితే, మనము పశువులో ఒకవేళ పశువు కట్టినట్లయితే, పశువు ప్రెగ్నెన్సీలో ఉన్నట్లయితే, సాధారణంగా వడదెబ్బకు గురైనటువంటి పశువుల్లో జరిగే ప్రమాదం ఏంటిది అంటానంటే, ప్రారంభ దశలో ఉన్నటువంటి ఆ పిండాలు మరి మరణించడానికి అవకాశాలుంటాయి. అంటే దాన్ని మనము అబార్షన్స్ అంటాం. సో, ఎర్లీ అబార్షన్స్ అంటాం. సో, ఈ అబార్షన్స్ జరగకుండా ఉండాలి వడదెబ్బ కారణంగా అంటానంటే, పశువుకు అందించాల్సినటువంటి చాలా ఇంపార్టెంట్ యాంటీ ఆక్సిడెంట్స్ ఏంటి అంటానంటే, విటమిన్ ఇ అండ్ సెలీనియం. అది 100-150 మిల్లీగ్రాముల వరకు మనం దానాలో అందించినట్లయితే, దీని ప్రభావం నుంచి మనము తప్పించొచ్చు. అదే విధంగా క్రోమియం ప్రోపియోనేట్ అన్నటువంటిది ఏంటిది అంటానంటే, ఎప్పుడైతే పశువు ఈ వడదెబ్బకు గురవుతా ఉంటుందో, పశువు శరీరంలో ఒక హార్మోన్ ఉత్పత్తి అవుతది. ఆ హార్మోన్ పేరేంటిది అంటానంటే కార్టిజాల్. వాటిని మనం ఏమంటాం అంటానంటే, ఈ కార్టిజాల్ వల్ల పశువు అన్నది చాలా ఒత్తిడికి గురవుతది. ఎప్పుడైతే ఒత్తిడికి గురవుతదో, దాని ఆకలి మందగిస్తది. తర్వాత రక్తంలో ఉన్నటువంటి గ్లూకోజ్ అన్నది తగ్గిపోతది. దీన్ని నివారించడానికి మనం ఏం జేయాలి అంటానంటే, క్రోమియం ప్రోపియోనేట్ ఇచ్చినట్లయితే, సీరంలో ఉన్నటువంటి కార్టిజాల్ లెవెల్స్ ఈ హార్మోన్ ఏదైతే ఒత్తిడిలో మరి రిలీజ్ అయ్యే ఈ హార్మోన్‌ని తగ్గించేస్తా ఉందన్నమాట. ఎప్పుడైతే ఈ కార్టిజాల్ హార్మోన్ తగ్గిపోతుందో, ఆ పశువు యొక్క ఆకలి సరిగ్గా ఉంటుంది. తర్వాత రక్తంలో మరి ఆ గ్లూకోజ్ శాతం అన్నది సరిగ్గా మెయింటైన్ అవుతుంది. అప్పుడు పశువు యొక్క ఉత్పత్తి అన్నది సాధారణంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అదే విధంగా మనం చూస్తే ఇంకొక నూతన ఆవిష్కరణ అదే సెల్కో ఇంటెల్లిబాండ్ జింక్. ఇది గూడా పేరు మీకు కొంచెం నాలుక టంగ్ ట్విస్టర్ లాగా ఉంటుంది. సెల్కో ఇంటెల్లిబాండ్ జింక్ అనమాట. ఈ జింక్ అండ్ కాపర్ మినరల్స్ ఏం జేస్తాయి అంటానంటే, మరి వడదెబ్బకు గురైనటువంటి పశువులో సాధారణంగా దాంట్లో ఉన్నటువంటి కడుపు అంటే రూమెన్ అంటాం గదా! రూమెన్ అన్నది డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే దాంట్లో ఉన్నటువంటి చాలా మరి పశువు తీసుకున్నటువంటి పోషకాలలో అనేకమైనటువంటి పోషకాలు వ్యర్థంగా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. ఈ వ్యర్థంగా వెళ్ళిపోవడాన్ని మనం నివారించడానికి ఈ సెల్కో ఇంటెల్లిబాండ్ జింక్ అన్నటువంటి ఈ మరి సప్లిమెంట్‌ని మనం అందించినట్లయితే, లోపల ఉన్నటువంటి రూమెన్ అంటే కడుపులో ఎలాంటి డ్యామేజ్ జరగకుండా, మనం పశువుకు అందించినటువంటి పోషకాలు సరైనటువంటి విధానంలో పశువుకు అందడానికి అవకాశం ఉంటుంది. ఇంకా అడ్వాన్స్‌డ్ లెవెల్‌లో, ఇంకా నూతనమైనటువంటి విధానంలో ఇంకేమైనా ఈ వడదెబ్బను తగ్గించడానికి అవకాశాలున్నాయా అంటానంటే, ఇక్కడ రాసినటువంటి చూడండి బీటైన్ అన్నటువంటిది ఒక మాలిక్యూల్‌ని మనము పశువుకు అందించినట్లయితే, ఏం జరుగుతుంది అంటానంటే, సెల్లులో జరిగే డీహైడ్రేషన్‌ని ఈ బీటైన్ అన్నటువంటిది తగ్గిస్తది.
ఇదెవరు అంటే భారతీయ వ్యవసాయ మండలి నేషనల్ డైరీ రిసర్చ్ ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు మరి అభివృద్ధి చేసినటువంటి మాలిక్యూల్. దీన్ని మనం వాడినప్పుడు ఏమైతది అంటానంటే సెల్‌లో ఉన్నటువంటిది వాటర్ శాతం అన్నది ప్రిజర్వ్ చేయబడతది. సెల్లులో ఉన్నటువంటి ఆ వాటర్ ఎప్పుడైతే బయటికెళ్తా ఉంటదో అది డీహైడ్రేషన్‌కి కారణమైతది. వడదెబ్బకు కారణమైతది. దాన్ని నివారించడానికే మనం బీటేన్ అన్నటువంటి దాన్ని మనం అందిస్తాం. అదేవిధంగా లైవ్ ఈస్ట్ కల్చర్స్ అంటే సాక్రోమైసిస్ సెర్వీసియే అంటే ఇది కొంచెం టెక్నికల్ టర్మే. మీరు అది గుర్తుపెట్టుకోవాలి. ఈస్ట్ అన్నది మీరు సులువుగా గుర్తుపెట్టుకోండి. ఇది ఒకవేళ ఆవుకి మనము 40-60 బిలియన్లు అంటే అది మీకు డోస్ దొరుకుతది. ఇది ఒకవేళ మనం అందించినట్లయితే పశువుకు అందించే డ్రై ఫాడర్ అంటే ఎండుగడ్డి. ఎండుగడ్డి యొక్క ప్రాముఖ్యత ఏంటిది అంటానంటే, సాధారణంగా రైతులు ఎండుగడ్డిలో ఏం పోషకాలుంటాయిలే, ఇచ్చిన లాభం ఏముందిలే అనే అనుకునే పరిస్థితులు గూడా ఉంటాయి గానీ, మరి పాలల్లో వెన్న శాతం రావడానికి ఎండుగడ్డి అన్నది చాలా చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ఎండుగడ్డి మరి జీర్ణం అవ్వడానికి వడదెబ్బ ఉన్నప్పుడు ఈ జీర్ణం అన్నది సరిగ్గా అవ్వదు. సో, ఈ ఎండుగడ్డి జీర్ణం సరిగ్గా అవ్వాలి. వడదెబ్బకు గురైనటువంటి పరిస్థితులలో గూడా, అధిక ఉష్ణోగ్రత ఉన్నప్పుడు గూడా, అప్పుడు మనము పశువుకి ఏమివ్వాలి అంటానంటే, లైవ్ ఈస్ట్ కల్చర్ అన్నది మనం ఇవ్వాలి. ఎప్పుడైతే లైవ్ ఈస్ట్ కల్చర్ ఇస్తామో, పశువుకు అందించే ఎండుగడ్డిని గూడా పశువు అరిగించుకుంటది. మరి ఉత్పత్తిలో, వెన్న శాతంలో ఎలాంటి మార్పులు లేకుండా ఉంటుంది. అదే విధంగా మనం చూస్తే నియాసిన్ అంటానంటే విటమిన్ బి3. సో, విటమిన్ బి3 అన్నది గూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఏ విధంగా పనిచేస్తది అంటానంటే, ఎప్పుడైతే పశువుకు మనం నియాసిన్ ఇస్తామో, దాంట్లో ఉన్నటువంటి మరి రక్తనాళాలన్నీ వెడల్పవ్వడం, రక్తనాళాలు ఎప్పుడైతే వెడల్పవుతాయో, మరి రక్త ప్రసరణ అన్నది సరిగా జరగడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే రక్త ప్రసరణ బాగా జరుగుతదో, అప్పుడు శరీరంలో నుంచి ఒకవేళ అధిక ఉష్ణోగ్రత ఉన్నా గాని, ఆ ఉష్ణోగ్రతని బయటికి పంపించడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల వడదెబ్బ యొక్క ప్రభావం నుంచి పశువుని మనము కాపాడుకోవచ్చు. ఇంకా చాలా సులువైనటువంటి పద్ధతులు. ఇవి రైతులు చాలా సులువుగా పాటించదగినటువంటి మరి సూచనలు. వీటిలో మీరు చూస్తే చాలా ఆశ్చర్యపోతారు. మరి పశువు ఉన్నటువంటి వాతావరణాన్ని మనం మార్చడం అన్నది చాలా చాలా మరి సులువైనటువంటి పద్ధతి. సో, పశువును సాధారణంగా రైతులు ఏం చేస్తారు? బయట కట్టేస్తా ఉంటారు. లేదంటే కొట్టంలో కట్టేస్తా ఉంటారు. కొట్టం కట్టేసినప్పుడు పైన ఉన్నటువంటి రూఫ్ అంటేనంటే పైనున్నటువంటి భాగము సరిగ్గా మరి కవర్ చేయకపోవడం వల్ల అధిక ఉష్ణోగ్రతలకు ఎప్పుడైతే పశువు మరి ఎక్స్‌పోజ్ అవుతదో అప్పుడు వడదెబ్బకు గురవ్వడానికి అవకాశం ఉంటుంది. అందుకనే కొట్టం మీద సరైనటువంటి ఆకులు గాని, మరి చొప్ప గాని, మరి గడ్డి గాని వేసినట్లయితే థ్యాచ్డ్ రూఫ్‌ను ఒకవేళ మనం ఉంచినట్లయితే సుమారుగా 2-5 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ వరకు మనం తగ్గించవచ్చు. సో, అందుకని మనం మొట్టమొదటిగానే మనం ఆలోచన జేశాం. వాతావరణంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రత, తేమ వలన పశువు ఏ విధంగా అయితే వడదెబ్బకు గురవుతా ఉందో, ఆ ఉష్ణోగ్రతను ఒకవేళ మనం తగ్గించుకున్నట్లయితే, ఈ వడదెబ్బ గురవ్వకుండా మనం చూసుకోవచ్చు. అదే విధంగా చూడండి వైట్ వాషింగ్ ఒకవేళ చేపించినట్లయితే, చుట్టూ ఉన్నటువంటి గోడలకి వైట్ వాషింగ్ చేయించినట్లయితే, అక్కడ వాతావరణంలో ఉష్ణోగ్రత 2-4 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గుతుంది. ఈ నీటి తుంపర్లు పడే ఒకవేళ మనం వాటిని ఫాగర్స్‌ని, స్ప్రింక్లర్స్‌ని మనం ఒకవేళ అరేంజ్ చేసుకోగలిగితే 4 డిగ్రీల సెల్సియస్ నుంచి 10 డిగ్రీల సెల్సియస్ వరకు మనము ఉష్ణోగ్రతను తగ్గించుకోవచ్చు. మీరు ఆలోచన చేసినట్లయితే ఒకవేళ 46 డిగ్రీల సెల్సియస్ ఉన్నప్పటికిని 10 డిగ్రీల సెల్సియస్ తగ్గింది అంటానంటే 36 డిగ్రీల సెల్సియస్ వరకు వస్తుంది. 36 డిగ్రీల సెల్సియస్ వరకు వచ్చింది అంటానంటే మనము ఆ వడదెబ్బకు గురవ్వకుండా పశువుని కాపాడుకోవడానికి చాలా అవకాశాలుంటాయి. అదేవిధంగా ఫ్యాన్స్‌ని ఒకవేళ మనం అరేంజ్ చేసుకునే పరిస్థితులు ఒకవేళ రైతుల దగ్గర ఉంటే, ఆ ఫ్యాన్స్ వల్ల 1.5 డిగ్రీ సెల్సియస్ నుంచి 2 డిగ్రీల సెల్సియస్ వరకు మనం ఉష్ణోగ్రతను తగ్గించుకోవచ్చు. అంటే ఇక్కడ మనం ఆలోచన చేస్తుంది ఏంది అంటానంటే, పశువును ఉంచినటువంటి వాతావరణాన్ని చల్లగా ఉంచడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ మనం సూచించినటువంటి సూచనలు కాకపోయినప్పటికిని, రైతుకి ఏదైతే అందుబాటులో ఉందో, లేదంటే గోనె పట్టలన్నా కట్టాలి. వాటి మీద నీళ్ళన్నా చల్లాలి. ఇట్లా చల్లినప్పుడు పశు యొక్క వాతావరణంలో ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది. వడదెబ్బకు గురవ్వకుండా మరి అవకాశాలుంటాయన్నటువంటి సంగతిని రైతులు గుర్తుంచుకోవాలి. అదే విధంగా జన్యుపరమైనటువంటి ఆవిష్కరణలు మరి భారతీయ వ్యవసాయ మండలి వాళ్ళు మరి అనేకంగా మరి వాళ్ళు డెవలప్ జేసినట్టుగా మనం జూస్తా ఉన్నాం. మనం చూస్తే ఈ వడదెబ్బకు గురిగాని జాతులేవి పశువులలో అంటని ఆలోచన జేస్తే, మన దేశవాళీ
మరి ఆవులు గాని, మరి గేదెలు గాని ఈ వడదెబ్బ బారిన పడకుండా తట్టుకునే సామర్థ్యం వీటికుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని, మరి భారతీయ వ్యవసాయ మండలి వాళ్ళేం జేశారంటే, కొన్ని నూతనమైనటువంటి పశు జాతులను వాళ్ళు అభివృద్ధి జేశారు. మొట్టమొదటి పశు జాతి ఏంటిది అంటానంటే, ఫ్రీస్‌వాల్. ఫ్రీస్‌వాల్ అంటానంటే, మరి ఎగ్జాటిక్ బ్రీడ్ అయినటువంటి హాల్‌స్టైన్ ఫ్రీషియన్, మన దేశ జాతి అయినటువంటి సాహివాల్. ఈ రెండిటి క్రాస్ వల్ల మరి పుట్టినటువంటిదే ఫ్రీస్‌వాల్. సో, ఈ ఫ్రీస్‌వాల్‌లో ఏంటిది అంటానంటే, అధిక ఉత్పత్తి ఉంటుంది, పాల ఉత్పత్తి ఉంటుంది. మరి అధిక ఉష్ణోగ్రతను గూడా తట్టుకోగలుగుతుంది. అదేవిధంగా వృందావని క్యాటిల్ ఇదేమో మరి ఇండియన్ వెటర్నరీ రిసర్చ్ ఇన్‌స్టిట్యూట్ బరేలి వాళ్ళు మరి రూపొందించినటువంటి బ్రీడ్. ఇదేంటిది హాల్‌స్టైన్ ఫ్రీషియన్, జెర్సీ, బ్రౌన్ స్విస్ తర్వాత ఇండియాకు సంబంధించిన హర్యానా క్యాటిల్ మధ్యలో క్రాస్ జేయడం వల్ల పుట్టిందే వృందావని క్యాటిల్. ఇది గూడా మరి అధిక ఉష్ణోగ్రతను తట్టుకోగలదు. మరి అధిక ఉష్ణోగ్రతలలో గూడా మంచి ఉత్పత్తిని ఇవ్వగలదు. కరణ్ ఫ్రీజ్ క్యాటిల్ అన్నటువంటిదాన్ని మరి నేషనల్ డైరీ రిసర్చ్ ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు మరి అభివృద్ధి జేశారు. సో, దీంట్లో ఇది ఏ విధంగా అభివృద్ధి జేశారు అంటానంటే, హాల్‌స్టైన్ ఫ్రీషియన్ అన్నటువంటి ఎగ్జాటిక్ బ్రీడ్‌ని మన దేశ జాతి అయినటువంటి థర్పార్కర్ మధ్యలో పుట్టినటువంటిదే కరణ్ ఫ్రీజ్ క్యాటిల్. ఇది చాలా అధికమైనటువంటి పాల ఉత్పత్తినిస్తుంది. మరి అధిక ఉష్ణోగ్రతను గూడా తట్టుకోగలుగుతుందనమాట. ఆల్రెడీ మరి భారతీయ వ్యవసాయ మండలి వాళ్ళు రూపొందించినటువంటి పశు జాతులు మరి రిజిస్టర్డ్ ఇవి. ఇవి ఆల్రెడీ మనకు అందుబాటులో ఉన్నటువంటి జాతులివి. క్యాటిల్‌లో మనం జూసుకున్నట్లయితే మేదిని, రోహిల్ కండి అన్నటువంటి బ్రీడ్స్ మరి రిజిస్టర్డ్. బఫెలోలో చూసినట్లయితే మేల్గతి, మేకలలో జూసుకున్నట్లయితే పాలము, ఉదయపురి, అండమాని, అదేవిధంగా గొర్రెలలో జూసుకున్నట్లయితే మాచర్ల బ్రీడ్. ఈ మాచర్ల అయితే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించినటువంటిది. మరి మాంస ఉత్పత్తికి ఉపయోగించే బ్రీడ్. వీటన్నిటిని వీళ్ళు డెవలప్ జేయడం మాత్రమే గాదు, ఆల్రెడీ రిజిస్టర్డ్ బ్రీడ్స్ గూడా. ఇవి మనకు అందుబాటులో గూడా ఉంటాయి. సో, ఆఖరిగా మరి వడదెబ్బను నివారించడానికి అత్యాధునికమైనటువంటి మరి సాంకేతిక విజ్ఞానాన్ని వాడుకొని డెవలప్ జేసినటువంటిదే మరి ప్రెసిషన్ మానిటరింగ్ అంటాం దీన్ని. ప్రెసిషన్ మానిటరింగ్‌లో ఏం జేస్తారు అంటానంటే, ఇన్‌ఫ్రారెడ్ థర్మోగ్రఫీ అన్నటువంటి టెక్నాలజీని మరి వాడి, పశువు దగ్గరికి మనం పోకుండానే ఆ పశువు వడదెబ్బకు గురైందా లేదా అన్నదాన్ని తెలుసుకోవచ్చు. దీన్ని గూడా మన భారతీయ వ్యవసాయ మండలి వాళ్ళు రూపొందించారు. మన కుటుంలో ఇట్లాంటి ఇన్‌ఫ్రారెడ్ థర్మోగ్రఫీ లాంటి మరి ఇన్‌స్ట్రుమెంట్స్ మనం బెట్టుకున్నట్లయితే, మన పశువు మరి వడదెబ్బకు గురైందా? లేదా? అన్నటువంటి సంగతిని దాని దగ్గరికి పోకుండానే మనము తెలుసుకోవచ్చు. అంటే దాని ఊపిరి ఏ విధంగా ఉంది? దాని మరి పేడ ఏ విధంగా ఉంది? దాని ఉత్పత్తి ఏ విధంగా ఉంది? ప్రతి దాన్ని మానిటర్ జేసి మనకొక రిపోర్ట్ ఇస్తా ఉంది. సో, ఇలాంటి నూతనమైనటువంటి ఆవిష్కరణల గురించి రైతాంగానికి అవగాహన ఉంటే, వారికి అందుబాటులో ఉన్నటువంటి ఈ ఆవిష్కరణలు వాళ్ళు వాడుకున్నట్లయితే, వడదెబ్బ వల్ల వచ్చే ఆర్థిక నష్టాలను, మరణాలను తగ్గించుకొని, ఈ అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు గూడా పశువు యొక్క ఉత్పత్తిని మనము మెయింటైన్ జేయడానికి, అధిక లాభాలను అదే విధంగా కంటిన్యూ జేయడానికి అవకాశాలుంటాయి గాబట్టి, వీటన్నిటి మీద దృష్టి ఉంచి, మరి పశు పోషణ అధిక ఉష్ణోగ్రతలలో ఏ విధంగా జేసుకోవాలో రైతాంగం గుర్తుంచుకుంటుందని, ఈ నియమాలను పాటించి పశుపోషణ చేసుకుంటారని ఆశిస్తా ఉన్నాను.